కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. పార్టీ బలోపేతం, అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్ర రాజకీయాలపై మోదీతో చర్చించనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామంటున్నారు నేతలు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరిన్ని డీటెయిల్స్ బీజేపీ కార్యాలయం నుంచి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ప్రధానితో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, నిన్న రాత్రి బీజేపీ ఎమ్మెల్యేల బృందము ఢిల్లీ వెళ్ళింది. హుటాహుటిన అంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళడం పైన కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. మరోపక్క పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి కనుక ఇప్పటికే ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే ఈరోజు ప్రధాని మోదీతోని ఇటు ఎమ్మెల్యేల, ఎంపీల బృందం కూడా ఆల్రెడీ ఇప్పుడు పార్లమెంటు భవన్ లోపలికి కూడా ఎమ్మెల్యేల, ఎంపీల బృందం కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలన పైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా ప్రధాని మోడీ పలు కీలక సూచనలు కూడా రాష్ట్ర నాయకత్వానికి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన ఒక బ్లూ ప్రింట్ను మాదిరిగా ఒక విడుదల చేయాలి, ఒక చర్చ జరగాలని చెప్పి కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది. అయితే ముఖ్యంగా గత కొంతకాలంగా చూస్తున్నాం, ఇప్పుడు బీజేపీకి సంబంధించి అధ్యక్ష ఎన్నిక కూడా జరగనుంది. అధ్యక్ష ఎన్నికతో పాటు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా ఉన్నాయి, బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎటువంటి సాయం చేసింది, ప్రజల్లో ఏ రకంగా ఉండాలి, కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఏ రకంగా ఎత్తి చూపాలి అనే దానిపైన కూడా రాష్ట్ర నాయకత్వము, ప్రధాని మోడీ కూడా వివరించనున్నారు. మొత్తంగా కూడా బీజేపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఫలితాల తర్వాత ఢిల్లీ వెళ్ళడం పైన కేవలం పార్టీ బలోపేతం పైనే చర్చ జరుగుతుందని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నారు. దీంతో పాటు మనం చూస్తున్నాం, బీజేపీలో గత కొంతకాలంగా నేతల మధ్య కూడా కొంత వివాదం, సయోధ్య ఉండడం లేదు. ఎవరికి వారే ప్రకటనలు చేస్తున్నారు. ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కొన్ని ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం పైన కూడా కేంద్ర నాయకత్వం గత కొంతకాలంగా సీరియస్గా ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. నేతల మధ్య సయోధ్య లేకపోవడము, గతంలో కూడా కేంద్ర నాయకత్వం ఎన్నోసార్లు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి పలు సూచనలు చేసినప్పటికీ అదే తంతు రాష్ట్ర నాయకత్వంలో కొనసాగడంతో బీజేపీ దీనిపైన, కేంద్ర నాయకత్వం దీనిపైన కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన కూడా మోదీ రాష్ట్ర నాయకులకు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో జరుగుతున్నది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు చెప్తున్నది ఏంటంటే, మేము గెలిచిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రధానిని కలవలేదు, అందుకే మొదటిసారి ప్రధానిని కలుస్తున్నాము. దీంట్లో భాగంగా మా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మా నియోజకవర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము నిధులు విడుదల చేయడం లేదు, కొంత పక్షపాతంగా వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయినప్పటికీ ఓవరాల్గా బీజేపీ ఎమ్మెల్యేలు హుటాహుటినిగా నిన్న అర్ధరాత్రి ఢిల్లీకి వెళ్లడం పైన పలు రకాల చర్చలు కూడా జరుగుతున్నాయి. కేవలం రాష్ట్రంలో పార్టీ బలోపేతంకి తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ, భవిష్యత్తులో ఏ రకంగా ప్రజల మధ్యలో ఉండాలి, ఎటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నది, ఇవన్నీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే దానిపైన మోదీ రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వెళ్ళారు. మరొక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత కారణంగా కూడా ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నాం, ఎస్, ప్రధాని మోదీతోని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భేటీ అయినారు. పార్లమెంటు భవన్లో భేటీ అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అన్ని విషయాలు, అంటే రాష్ట్రంలో సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కానీ, ఇటు మహారాష్ట్ర, ఎందుకంటే బార్డర్లో ఉండే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్గా విక్టరీ సాధించడం, ఇక్కడ ఉన్నటువంటి పథకాలు అక్కడ అమలు కాలేదని చెప్పి ప్రజల్లో చర్చ జరగడం, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి పోరాటాలు చేయాలి, నాయకత్వాన్ని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, అధ్యక్ష పదవి పైన అభిప్రాయాన్ని కూడా తీసుకునే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరికి వారే ఇప్పటికే పలు లాబింగ్ కూడా ఢిల్లీలో చేసుకుంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1వ తేదీన బీజేపీ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుల నియామకం జరగబోతుండడంతో మొత్తంగా కూడా పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు ఎవరికి వారే ఇదివరకే అమిత్ షా కానీ ఇతర ముఖ్య నేతలను కలిశారు. ఇప్పుడు ప్రజెంట్ భేటీ నడుస్తున్నది కనుక ఏ విషయాలు చర్చిస్తారు ప్రధాని అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది 1 ఇయర్లోనే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతనే నిన్నటికి నిన్న హుటాహుటిగా వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీతో పాటు మిగిలిన నేతలు
ఎటువంటి సూచనలు చేస్తారు? ఎందుకంటే పార్టీకి సంబంధించి తెలంగాణలో బీజేపీ మరింత బలం కావాలి, పక్క రాష్ట్రం మహారాష్ట్రలో భారీ విజయం సాధించింది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం మనం చేజిక్కించుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, పార్టీ నేతలు ఏ రకంగా ఉండాలి, కొంతమంది క్రమశిక్షణ కమిటీని కూడా ఉల్లంఘించి స్టేట్మెంట్లు నేరుగా బహిరంగంగా ఒకరిపైన ఒకరు ఇచ్చుకోవడం, ఇట్లాంటి విషయాలన్నీ పైన కూడా ప్రధాని మోదీ నేతలతో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలకు సంబంధించి కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక వారికి నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉండాలి, వారి యాక్టివిటీ పార్టీలో ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ పైన కూడా ప్రధాని మోడీ నేతలతో చర్చించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా బీజేపీ ఎంపీలకు సంబంధించి ఇప్పటికే పలువురు నేను అధ్యక్ష పదవిలో రేస్లో ఉన్నా అంటే నేను అధ్యక్ష పదవిలో రేస్లో ఉన్నానని బహిరంగంగానే ప్రకటనలు చేసుకోవడం, వీటన్నిటిపైన కూడా ప్రధాని మోదీ మిగిలిన నాయకత్వం కూడా ఇటు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం ఇప్పటికే ఢిల్లీ పార్లమెంట్ భవన్కు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గాలకు పైన పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, మాకు నిధులు కేటాయించడం లేదు, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. మరోపక్క ఎంపీలు కూడా అధ్యక్ష పదవి రేస్లో నేను కూడా ఉన్నానని బహిరంగంగానే ప్రధానికి చెప్తానంటూ కూడా ఒకరిద్దరు ఎంపీలు కూడా వ్యాఖ్యలు చేయడము, దీంతో పాటు సయోధ్య లేకపోవడం, ఇదన్నిటిపైన కూడా కేంద్ర నాయకత్వం ఇప్పటికే పలుసార్లు దృష్టి సారించింది. ఇక్కడికి వస్తున్నటువంటి కేంద్ర నాయకులు పదే పదే బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విషయాలు కానీ, పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతున్నది, బయట ప్రజలు ఏ రకంగా ఉన్నారు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం, ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదిక ఇస్తున్నది. ప్రధాని మోదీ కూడా వీటిపైన దృష్టి సారించారు. మొన్నటి వరకు ఎన్నికలు వరుసగా ఉండటము, మోదీ కూడా బిజీగా ఉండడంతో ఈరోజు జరిగేటువంటి చర్చలో ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎటువంటి సూచనలు చేస్తారు, ఈ చర్చ అయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ రకంగా ఉంటారనే దానిపైన మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది.